మీ ఆఫీస్ మీద అటాక్ జరిగిన తర్వాత అవును మీకు గన్మెన్స్ ఇచ్చింది కదా వైఎస్ఆర్ సర్కార్. అవును ఇచ్చింది. దాంట్లో కీలక పాత్ర పోషించాల్సినటువంటి అవసరం కొడాలి నానికి ఎందుకు వచ్చింది? కొడాలి నాని కీలక పాత్ర పోషిస్తే జగన్మోహన్ రెడ్డి గారు గన్మెన్స్ ఇస్తారా? ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు గన్మెన్స్ ఇస్తారా? కొడాలి నాని దీంట్లో కీలక పాత్ర పోషించాలి. కొడాలి నాని సపోర్టెడ్ మీ. ఎస్. ఎలా? ఎందుకు? ఎందుకంటే అక్కడ లోపల కొంతమంది నన్ను వ్యతిరేకిస్తున్నారు కాబట్టి కొడాలి నాని గారు సపోర్ట్ చేయాల్సి వచ్చింది. మీకు ఎందుకంటే నేను అర్జీ పెట్టుకున్నా డైరెక్ట్ గా ముఖ్యమంత్రి పేషీకి పోయి అర్జీ ఇచ్చి వచ్చిన నాకు నా కుటుంబానికి ప్రాణహాని ఉందయ్యా, నాకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయండి అని చెప్పి పెట్టుకున్నా. ఎందుకంటే నా ఆఫీస్ సెక్యూరిటీ గార్డ్స్ మీద పెట్రోల్ బస్ తగలబెట్టేసి నా ఇంటి తలుపులు పగలగొట్టే పరిస్థితికి వచ్చారు. ఆఫీస్ మీద కాదు, ఇంటి మీద కూడా అటాక్ జరిగింది. తాళాలు తీసే ప్రయత్నం చేశారు. కెమెరాస్ ఉండబట్టి ఎస్పీ గారు అప్పట్లో ఉన్న ఆరిఫ్ హఫీజ్ ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి సీఎం పేషీకి పోయి ఒక అర్జీ ఇచ్చేసి వస్తే 24 hours నాకు గన్మెన్స్ ఇచ్చారు. దానికి ఎవరికి చెప్తే ఇచ్చారు? సీఎంఓకి నేను అర్జీ పెట్టుకున్నాను. అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నటువంటి పిఎస్ఆర్ రామాంజనేయులకు కొడాలి నాని కాల్ చేస్తే రిఫరెన్స్ తో మీకు గన్మెన్ ఇచ్చారు. కొడాలి నాని నార్ అన్ ఇంటెలిజెన్స్ చీఫ్ విల్ నాట్ డిసైడ్ ద ఎస్ఆర్సి రికార్డ్. యు మైండ్ ఇట్. రాజకీయాల్లో ఏదైనా నోప్ అన్నీ వేరు. ఐపీసీ, సిఆర్పిసి, బీఆర్ఎస్, బిఎన్ఎస్ గారి ప్రకారం పోతే మనకేది రాదు. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ లో ఉన్నట్టుగానే కోర్టులో జరగదు అనిల్ కుమార్ గారు మీరు అన్నట్లుగా. అలా జరిగితే నువ్వు చెప్పినట్టుగా జరిగితే విజయ్ ఏ రాజకీయ నాయకుడు బయట ఉంటాడు కదా. అందుకే అంటున్నాను మీకు గన్మెన్స్ ఇవ్వాలనేటువంటి దాంట్లో నా గన్మెన్స్ ఇప్పుడు ఇష్యూ ఏంటి? నా గన్మెన్స్ ఇవ్వకూడదు తప్ప ఇచ్చుకోవచ్చు. సో వాట్? నో డౌట్. ఏంది మరి నా కాన్సెప్ట్ ఏంటంటే మీకు కొడాలనానికి అంత ర్యాపో ఎందుకుంది? తప్పేంది? ఉంటే ఏంది? ఎక్కడి నుంచి వచ్చింది? ఉంటది. జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత అభిమానించే వ్యక్తి నేను కొడాలని పేరు నాని. కానీ ఇప్పుడు వాళ్ళిద్దరూ మీ పేరెత్తటానికి మీ తరపున ఒక మాట చెప్పటానికి కూడా భయపడుతున్నారు అనే విషయం మీకు తెలుసుగా? నీకు కలొచ్చిందా? నాకు తెలుసు. నేను అన్ని తెలుసు. అదే నీకు ఎవరు చెప్పిన? నాకు తెలుసు. అదే సీఎంఓ నుంచి ఫోన్ చేసి అదే జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీస్ క్యాంపస్ నుంచి ఫోన్ చేసి విజయ్ కొడాలని పేరు నాని ఇప్పుడు అనిల్తో మాట్లాడలా ఇది నీకు చెప్పారా? అనిల్ కుమార్ గారిని తీసుకొచ్చి హాట్ సీట్ లో కూర్చొని ఇంటర్వ్యూ చేయాలంటే ఏదో ఆశామాషిగా తీసుకొచ్చి కూర్చోబెట్టి చేయను. నేను 2 రోజులు ఇన్వెస్టిగేషన్ చేసుకుంటాను. 2 రోజులు మాట్లాడుకుంటాను. అందుకే మీకు 2 నెలలు ఇన్వెస్టిగేషన్ చేసుకో, ఏమైనా చేసుకో. అనిల్ ఈజ్ రెడీ. అండ్ వన్ మోర్ థింగ్, కొడాలి నాని నాకు ఒక అన్న, పేరు నాని మా పెద్దన్న. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి ముంచారు అందరు కలిసి. ఎవరు? మీరు అందరు కలిసి. జగన్మోహన్ రెడ్డిని ముంచింది మేము, లేకపోతే ఈవీఎం మిషన్లో, లేకపోతే ఇంకో కట్టుకతో. త్వరలోనే అన్ని బట్టుబాలు అయితే ప్రజల ముందుకు వస్తాయి, ప్రజలు తీర్పు తీరుస్తారు. పైన భగవంతుడు ఖచ్చితంగా చూస్తున్నాడు. ఎవడికి ఇవ్వాల్సింది వాడికి ఇచ్చేస్తారు. మీ ప్రయత్నము, మీ పోరాటము వైఎస్ఆర్సీపీతో ఉండాలనా, వైఎస్ఆర్సీపీలో ఉండాలనా, లేకపోతే మరింకేదన్నా వ్యూహమా? జగనన్నని ముఖ్యమంత్రిని చేయాలి, జగనన్న కోసం పనిచేయాలి. మీరు పార్టీ మెంబర్ కాదు, పార్టీ మెంబర్షిప్ తీసుకోరు. నువ్వు అంటే అట్టబ్బా, ఏ ఊరికి 2 కెమెరాలు వేసుకొని లైట్లు పెట్టి టక్క 4 ప్రశ్నలు వేస్తే నీకు సమాధానం అల్లాటప్ప చెప్తారనుకున్నా.